హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎస్వి బ్లాగ్స్. నేను ఎక్కడికి వెళ్తున్నాను అంటే ఈ కార్తీక మాసంలో శివుని దర్శనం కోసం వెళ్తున్నాను. నా లైఫ్లోని ఫస్ట్ టైం శ్రీశైలం వెళ్ళడం. సో నైట్ టైంలో శ్రీశైలానికి బస్సెస్ కానీ కార్లు కానీ ఏవీ అలో చేయరు. కార్తీక మాసం స్పెషల్ అని చెప్పి బస్సెస్ని అలో చేస్తున్నారంట. అది కూడా నాకు తెలిసి ఈ మంత్ దాకానే, కార్తీక మాసం అయిపోయే వరకే. అసలు మేము శ్రీశైలానికి వెళ్తాము, అది కూడా కార్తీక మాసం, శివుడికి ఎంతో ఇష్టమైన మాసంలో దేవుని దర్శనం చేసుకుంటాము అనేది అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇంకా జర్నీ అయితే స్టార్ట్ అయిపోయింది. మేము ఇంకా శ్రీశైలానికి రీచ్ అయ్యేసరికి ఎర్లీ మార్నింగ్ అరౌండ్ 4:30 అలా అయ్యింది. నైట్ 11:30కి అలా స్టార్ట్ అయ్యాము. సో ఇంకా అక్కడ మేము రీచ్ అయ్యేసరికి అరౌండ్ 4:30 or 5 బిట్వీన్ అయింది. ఇంకా అక్కడ వెళ్ళంగానే పాతాళ గంగలోకి వెళ్ళాలి అంటే నిజంగానే చాలా అంటే చాలా ఎనర్జీ కావాలి. ఎందుకు అలా అంటున్నాను అంటే, చెప్పాను కదా మేము అక్కడ శ్రీశైలానికి చేరుకునేసరికి 4:30 or 4:45 అలా అయింది. ఇంకా గంగమ్మ దేవి దగ్గరికి వెళ్దాము అని చెప్పి స్టార్ట్ అయ్యేసరికి 5 అనుకోండి. 5కి దిగడం స్టార్ట్ చేస్తే మేము గంగమ్మ దగ్గరికి వెళ్ళేసరికి 6 అయిందండి. ఎందుకంటే ఎంత నడుస్తున్నా ఇంకా నడుస్తూనే ఉన్నాము. ఊరికే రాలేదేమో పాతాళ గంగ అని చెప్పి. పాతాళం అంటే చాలా లోతుకుని అర్థం కదా. సో అలా పాతాళ గంగమ్మ అని పిలుస్తారు అనుకుంటాం. ఇంకా ఫైనలీ అక్కడ రీచ్ అయిపోయాము. ఇంకొకటి, అక్కడ ఆటోస్ కూడా ఉంటాయి మనని గంగమ్మ దేవి దగ్గరికి తీసుకెళ్ళడానికి. ఎవరైతే నడవలేని స్టేజ్లో ఉంటారో ఆటోస్ యూస్ చేసుకోవచ్చు. అలా మేము ఫ్రెష్ అప్ అయ్యేసి పాతాళ గంగలో దీపాలు వెలిగొచ్చేసేసరికి ఎర్లీ మార్నింగ్ 6:30 అలా అయింది. క్లైమేట్ కానీ అక్కడ సినారియో చాలా బాగుంది. ఇంకా మా స్నానాలు అయిపోయాక మళ్ళీ ఇంకా దేవుని దర్శనానికి అని చెప్పి స్టార్ట్ అయిపోయాము. మళ్ళీ ఎంత దిగామో అంత ఎక్కాలి. మా మమ్మీకి బాగాలేకపోయినా తను నడుస్తూనే ఉంది. ఇంకా అక్కడక్కడ కొన్ని ప్లేసెస్లో ఫొటోస్ దిగాము. ఇంకా మధ్యలో ఇక్కడ భూచక్రం గడ్డ అమ్ముతున్నారు. మమ్మీ తీసుకుంది. హెల్త్కి చాలా మంచిది ఉంటుంది. ఇంకా ఆల్మోస్ట్ మేము గుడికి దగ్గరలో ఉన్నాము. మేము కార్తీక పున్నమి నెక్స్ట్ డే వెళ్ళినాము అక్కడికి. సో ఆ రోజు నాకు చాలా మట్టుకు దీపారాధన చేశారనుకుంటా దేవుని ముందు. చాలా దీపాలు అలానే ముగ్గులు వేసి ఉన్నారు. ఇక్కడ మా మమ్మీ కూడా దీపాలు వెలిగిస్తుంది. కార్తీక మాసం, కార్తీక పౌర్ణమి, ఇంకా దేవుని దర్శనం చాలా బాగా అనిపించింది. ఇంకా దేవుని దర్శనం అయితే చాలా సుందరగా అయిపోయింది. శ్రీ మల్లికార్జున స్వామి ఇంకా బ్రహ్మరాంబిక దర్శనం అయిపోయింది. అవ్వగానే మేము అక్కడి నుంచి బయటకు వచ్చేసరికి అక్కడ ఆటో వాళ్ళు 5 విజిటింగ్ ప్లేస్ ఉంటాయంట. పర్ పర్సన్ 150 తీసుకొని చూపించారు. సో అందులో ఫస్ట్ మేము వచ్చేసి సాక్షి గణపతి టెంపుల్కి అయితే వెళ్ళాము. సాక్షి గణపతి అని చెప్పి నేమ్ ఏంటంటే, మనం ఎవరైతే శ్రీశైలానికి వెళ్ళామో అక్కడ వెళ్ళిన ప్రతి ఒక్కరూ గణపతి దగ్గరికి వెళ్ళి మొక్కుకుంటారు. సో అక్కడ మనం మొక్కుకొని మన నేమ్స్ అలానే మన ఇంటి నేమ్ చెప్తే ఆ దేవుడు నోట్ చేసుకుంటాడంట. బై మిస్టేక్ శివుడు మర్చిపోయారనుకో, నా దగ్గరికి వీళ్ళు రాలేదు అని అనుకుంటే అప్పుడు ఈ సాక్షి గణపతి సాక్ష్యంగా ఉండి లేదు వీళ్ళు వచ్చారు అని చెప్పి చెప్తాడంట. అది దీని స్టోరీ అని నాకు తెలిసింది. సో ఇక్కడ దేవుడు కూడా తన లెఫ్ట్ హ్యాండ్లో ఏదో బుక్ పట్టుకొని రైట్ హ్యాండ్తో రాస్తూ స్టాచ్యూలో ఉంటారు. చాలా బాగుంది ఇక్కడైతే. సో ఇంకా అలానే నెక్స్ట్ ప్లేస్ తీసుకెళ్ళిపోయారు, ద్రాక్షారామం అని చెప్పి. సో ఆల్మోస్ట్ ఎక్కడెన్ని చూసినా అన్ని శివుడి గుడిలో ఉన్నాయి. దీంట్లో 2 చెట్లు ఉన్నాయంట. 2 ఒకటేసారి గ్రో అయ్యాయి. ఒకటి రాగి చెట్టు, ఇంకొకటి ఏదో చెట్టు అని చెప్పారు. సో ఇక్కడ మనం మొక్కుకొని ఒక 3 చుట్టూ తిరిగితే మన విష్ అనేది జరుగుతుందని. సో ఇది ద్రాక్షారామం ఏంటంటే, ఇక్కడ శివుడు ఒక పాట్లో ఉంటాడంట. అది కూడా కొంచెం
ఓల్డ్ ముసలి వాళ్ళు ఎలా ఉంటారో ఆ స్కిన్ టైప్లో లింగం ఉంటుంది. సో అలా చూసేసుకున్నాము. దాని పక్కనే ఇంకా లలిత అమ్మవారు దేవస్థానం. అండ్ ఈ ప్లేస్ వచ్చేసి పాలధార పంచదార అని చెప్పి పిలుస్తారంట. సో ఇక్కడ నీళ్ళు 5 దారాలుగా పడతాయి. సో స్టార్టింగ్ 2 వాటర్ ఏమో చాలా స్వీట్గా ఉంటాయంట. రిమైనింగ్ 3 దారాల నుంచి వాటర్ టేస్ట్లెస్గా, అది కొంచెం డిఫరెంట్ టేస్ట్తోనే ఉంటాయంట. సో అది ఇక్కడ స్పెషాలిటీ. అండ్ ఇక్కడ వాటర్ తాగుతున్నారు, అలానే కొన్ని వాటర్ కూడా ఇంటికి తీసుకెళ్తున్నారు చాలామంది. అలా కొంచెం ముందుకెళ్తే వ్యూ బాగుందని చెప్పి అక్కడ కొన్ని ఫొటోస్ తీసుకున్నాము. అండ్ నెక్స్ట్ ప్లేస్, ఇక్కడ మేము వెళ్ళే ప్లేస్ వచ్చేసి శిఖరం. ఐ థింక్ ఇది ఇంకా ఫైనల్ ప్లేస్. శిఖరం అంటేనే చాలా పైన ఎత్తు ఉన్న ప్లేస్ అని అర్థం కదా. సో ఇక్కడ కూడా పైన ఒక లింగం, అలానే నందీశ్వరుడు ఉంటాడు. సో నంది 2 కొమ్ముల నుంచి మనం చూస్తే మనకి శ్రీశైలం గుడి గోపురం కనిపిస్తే అది ఎంతో లక్కీ అని చెప్పి అని అంటారనమాట. సో అక్కడ మనం వెళ్ళడానికి కూడా టికెట్స్ తీసుకుంటారు. సో ఇంకా చాలా బాగా దర్శనం అయితే అంత కవర్ అయిపోయింది ఆల్మోస్ట్. కానీ ఒక్కటైతే మిస్ అయిపోయాము, ఇష్టకామాఖ్య దేవి అని చెప్పి. దానికి 1 డే బిఫోరే టికెట్స్ బుక్ చేసుకోవాలి అంటే, లిమిటెడ్ దర్శనాలు ఉంటాయంట. సో నెక్స్ట్ టైం వచ్చినప్పుడు చూద్దామని చెప్పి రిటర్న్ అయిపోయాం. అయితే నైట్ టైంలో స్టార్ట్ అయ్యాం కాబట్టి మాకు డ్యామ్ కానీ అక్కడి నుంచి ఫారెస్ట్ అసలు ఏది చూడలేదు, ఇంకా నిద్రలోనే ఉండే. బట్ ఇంకా వెళ్ళేటప్పుడు మాత్రం అన్నీ బాగా కనిపించాయి. ఇంకా ఈవినింగ్ టైం కాబట్టి అక్కడ శ్రీశైలం డ్యామ్, అలానే పవర్ వర్ది హౌస్ కానీ చాలా బాగుండే. బస్ కాబట్టి దిగలేము, బట్ అయినా బస్లో నుంచి వ్యూ అయితే చాలా బాగుంది. అక్కడి నుంచి రోడ్స్, మనం వెళ్ళే టర్నింగ్స్ బాగా అనిపించింది, థ్రిల్లింగ్గా ఉండే. అండ్ ఇంకా దర్శనం అయితే చాలా బాగా కంప్లీట్ అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.